సో ఫ్రెండ్స్, సేమ్ ప్రైస్ రేంజ్లో ఉన్నటువంటి ఈ రెండు ల్యాప్టాప్స్లో ఏ ల్యాప్టాప్ తీసుకోవాలని ఒక బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్లు ఉంటే మాత్రం నేను మీకు ఈ వీడియోలోని ఏ ల్యాప్టాప్ తీసుకోవాలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ముందుగా మనం ఈ రెండు ల్యాప్టాప్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ చూసుకుంటే ASUS VivoBook 15, సెకండ్ వన్ చూసుకుంటే ASUS VivoBook 16. ఈ రెండిట్లో కూడా మీకు సేమ్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్, ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ 12500H అనే ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. హెచ్ సిరీస్ అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ని ఇచ్చే ప్రాసెసర్. దీంట్లో మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి 12 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి 4 P కోర్స్ అండ్ E కోర్స్ అయితే ఉంటాయి. ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి మీరు వెబ్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు, ఆఫీస్ వర్క్స్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, లైట్ గేమింగ్ కూడా మీరు ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. నా ర్యామ్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు 16GB ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. DDR4 ర్యామ్ అప్ టు 24GB వరకు అయితే మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మీకు 512GB PCIe SSD అయితే లభిస్తుంది. కాకపోతే మీకు ASUS VivoBook 15లో Gen 3 సపోర్ట్ ఉన్నటువంటి SSD లభిస్తే, ASUS VivoBook 16లో మీకు Gen 4 సపోర్ట్ ఉన్నటువంటి SSD అనేది మీకు చూడటం అయితే జరుగుతుంది. సో Gen 4 SSD అనేది Gen 3తో కంపేర్ చేస్తే 2 times ఫాస్టర్గా అయితే పని అయితే చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే VivoBook 15లో మీకు LED డిస్ప్లే చూడడం అయితే జరుగుతుంది. 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్తోని 1080p రిజల్యూషన్లోని 16 Hz రిఫ్రెష్ రేట్తోనైతే మీకు ఈ డిస్ప్లే అయితే లభిస్తుంది. 220 nits బ్రైట్నెస్ అనేది ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్. నా కమింగ్ టు ది VivoBook 16 విషయానికి వస్తే దీంట్లో మీకు IPS లెవెల్ డిస్ప్లే అయితే చూడడం అయితే జరుగుతుంది. 16 inch స్క్రీన్ సైజ్తోని 1200p రిజల్యూషన్తోని 16 Hz రిఫ్రెష్ రేట్తోనైతే మీకు ఈ ప్యానల్ చూడడం అయితే జరుగుతుంది. సో ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 300 nits బ్రైట్నెస్ అనేది మీకు దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే రెండింటిలో కూడా మీకు 42 Wh బ్యాటరీ అయితే లభిస్తుంది. అప్ టు 8 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మీకు VivoBook 15లో చూసుకుంటే 45 Wh అడాప్టర్ ఉంటే, VivoBook 16లో చూసుకుంటే 65 Wh అడాప్టర్ అయితే మీకు చూడడం అయితే జరుగుతుంది. అలాగే రెండింటిలో కూడా మీకు ఇంటెల్ Iris Xe గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి. Iris Xe గ్రాఫిక్ కార్డ్ అనేది గేమింగ్ పరంగా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి నా OS విషయానికి వస్తే దీంట్లో మనకి Windows 11 OS అయితే ఉంది. రెండు కూడా మీకు 1 year వారంటీతో అయితే వస్తున్నాయి. అండ్ కనెక్టివిటీ పోర్ట్ విషయానికి వస్తే వాటికి స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తున్నాయి, వాటిని అయితే చెక్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఇప్పుడు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటే నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరు ASUS VivoBook 16కి వెళ్ళడం అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకనంటే దీంట్లో మీకు 512GB PCIe Gen 4 SSD అనేది చూడడం అయితే జరుగుతుంది. Gen 3తో కంపేర్ చేస్తే Gen 4 అనేది ఒక బెస్ట్ ఆప్షన్. నో సెకండ్ థింగ్, 16 inch స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. అంటే మీకు కొంచెం వ్యూ యాంగిల్స్ అనేవి మీకు ఎక్కువగా అయితే ఉంటాయి. అలాగే దీని యొక్క బ్రైట్నెస్ చూసుకుంటే 300 nits బ్రైట్నెస్ అనేది మీకు ఈ ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాటరీ డిపార్ట్మెంట్లో 65 Wh అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఛార్జింగ్ అనేది తొందరగా అయితే 100% ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ల్యాప్టాప్లో ఏదైతే VivoBook 16 ఉంది కదా, దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే 51,498 రూపాయలు అమెజాన్లో ఉన్నటువంటి ప్రైస్కి మీకు VivoBook 16 అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అదే మీకు VivoBook 15 చూసుకుంటే 48,990 రూపాయలు, అంటే దాదాపు 2,500 రూపాయల వ్యత్యాసంలో అయితే ఈ రెండు అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో మీరు ASUS VivoBook 16ని తీసుకునే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కావాలంటే మీరు ఫర్దర్గా చెక్ చేయొచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకున్నా, నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటే, అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.